హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 వైల్డ్ ఫైర్ వరల్డ్ వైడ్ గా అంటుకుంది. అది ఇప్పుడప్పుడే ఆరేలా కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులు తగలపెట్టే వరకు అస్సలు తగ్గేదే లేదంటూ దూసుకుపోతోంది. ప్రీమియర్ల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే ఫస్ట్ డే 300 కోట్లకు రీచ్ అయిన పుష్ప 2 ఇదే కలెక్షన్ల ర్యాంపేజ్ ని కంటిన్యూ చేస్తుందా? పుష్ప 2 నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న డైలాగ్ కి మ్యాచ్ అయ్యేలా పుష్ప 2 మానియా వరల్డ్ వైడ్ గా కంటిన్యూ అవుతోంది. అందుకే రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డుల మోత మోగిస్తోంది. ప్రీ బుకింగ్స్ దగ్గర నుంచి ఫస్ట్ డే కలెక్షన్ల వరకు అన్ని పుష్ప 2 పేరు మీదే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అందుకే రిలీజ్ అయిన ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పుష్పకున్న క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేసింది. నాన్ హాలిడే రోజు ఓపెనింగ్స్ ఈ రేంజ్ లో ఉండడం సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ అంటూ రికార్డ్ తన అకౌంట్ లో వేసుకుంది పుష్ప 2. పుష్ప 2 ఫస్ట్ డే అక్షరాల 294 కోట్ల కలెక్షన్లతో ఆల్ టైమ్ ఫస్ట్ టైం కలెక్షన్ల హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ కలెక్షన్ల రికార్డును సెట్ చేసి అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఫస్ట్ డే కలెక్షన్లలో ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసిందంటే పుష్ప 2 క్రియేట్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. RRR ఫస్ట్ డే 223 కోట్ల కలెక్షన్లను కూడా ఓవర్కమ్ చేసేసి బుకింగ్స్ దగ్గర నుంచి బాలీవుడ్ కలెక్షన్ల వరకు సరికొత్త రికార్డు సెట్ చేస్తున్నాడు పుష్పరాజ్. నైజాంలో నెవర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేసింది. ఏ సినిమాకి కలెక్ట్ చేయనంతగా ఫస్ట్ డే 25 కోట్ల కలెక్షన్లతో హైయెస్ట్ కలెక్ట్ చేసింది పుష్ప 2. సౌత్ సినిమా కాబట్టి ఈ రేంజ్ లో కలెక్షన్ లో ఉండడం సహజం. కానీ నార్త్ లో బాలీవుడ్ లో ఫస్ట్ డే 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది అంటే బన్నీకి పుష్ప 2కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బుక్ మై షోలో అయితే గంటకి 1,00,000 టికెట్లు సేల్ అయి నెవర్ బిఫోర్ రికార్డ్ సెట్ చేసింది. ఇలా మొత్తం ఫస్ట్ డే దాదాపు 300 కోట్ల కలెక్షన్లతో తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కలెక్ట్ చేయనంత ఓపెనింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తోంది బన్నీ సినిమా. ఇప్పట్లో వేరే సినిమా లేకపోవడం, పుష్ప 2 మీద క్రేజ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడం, లాంగ్ వీకెండ్ కావడంతో పుష్ప 2 కలెక్షన్ల ర్యాంపేజ్ కంటిన్యూ అవడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ లెక్కన పుష్ప 2 1000 కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వడానికి వారం కూడా పట్టేలా కనిపించడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. లవర్ బాయ్ గా బోర్ కొట్టిందని లవ్ స్టోరీలు మానేసి యాక్షన్ వైపు దిగిన రామ్ వరుసగా ఫ్లాప్లే ఫేస్ చేశాడు. ఇక ఇలా అయితే కష్టం అనుకున్నాడో లేక సర్వేవలే లేదనుకున్నాడో కానీ బ్యాక్ టు పెవిలియన్ మళ్లీ క్లాస్ రూట్ లోకి వచ్చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సాగర్ గా మారిపోయాడు. మరి సాగర్ సంగతేంటో ఎలా ఉండబోతున్నాడో చూద్దాం. డబుల్ స్మార్ట్ రామ్ కెరియర్ కి పాజ్ ఇచ్చింది. ఒక్కసారిగా తన సినిమాల గురించి ఆలోచించుకునేలా చేసింది. మాస్ ని అంతగా ఆదరించిన ఆడియన్స్ ని మెప్పించడానికి మరోసారి క్లాస్ రూట్ లోకి వెళ్లాడు రామ్. లేటెస్ట్ గా మహేష్ డైరెక్షన్ లో మైత్రి మూవీస్ ప్రొడక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు రామ్. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి సాగర్ అనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది టీమ్. రామ్ తన 22వ సినిమా టైటిల్ ని సాగర్ గా అనౌన్స్ చేశారు. దీనికోసం రిలీజ్ చేసిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింపుల్ గా కాలేజ్ బాయ్ గా డ్రెస్ చేసుకుని సైకిల్ తో ఉన్న రామ్ ఫోటో రామ్ కెరియర్ లో వరుసగా హిట్లు కొట్టినప్పటి ఫేజ్ ని గుర్తు చేస్తోంది ఫ్యాన్స్ కి. సాగర్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న బ్యూటిఫుల్ స్టోరీగా రాబోతోందని ఇప్పటికే హింట్ ఇచ్చేసింది టీమ్. దీనికి తోడు రిలీజ్ అయిన లుక్ మళ్లీ వింటేజ్ రామ్ ని గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ఫ్యామిలీ యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన రామ్ ఆ మధ్య వరుసగా మాస్ మూసలో పడి తన జానర్ ఆడియన్స్ కి దూరమయ్యారు. అందుకే మరోసారి హలో గురు ప్రేమ కోసమే నేను శైలజ లాంటి బ్యూటిఫుల్ స్టోరీల్ని గుర్తు చేస్తూ సాగర్ మూవీ అనౌన్స్ చేశారు. సాగర్ మూవీలో రామ్ కి జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాలో వివేక్, మెర్విన్ అనే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సాగర్ మీలో ఒకడు అంటూ సింపుల్ పోస్టర్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన రామ్ ఈ సినిమాతో మళ్లీ తన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్రెండ్ మారిపోతోంది. ఒకప్పుడు కెరీర్ కోసం పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడమే కాదు, పెళ్లిళ్లు చేసుకోవడం కూడా మానేసిన హీరోయిన్లు ఉన్నారు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఏజ్ తో సంబంధం లేకుండా, కెరియర్ తో సంబంధం లేకుండా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత అంతే బిజీగా సినిమాలు చేస్తున్నారు. అలా కెరీర్ పీక్స్ లో ఉండి పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్లు ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సినిమాల్లో హీరోయిన్ల సీన్ మారింది, స్క్రీన్ స్పేస్ కూడా మారింది. ఒకప్పటిలా పెళ్లి చేసుకుంటే సినిమా కెరియర్ కి ఎండ్ కార్డ్ పడ్డట్టే అనే కాన్సెప్ట్ పోయి ఇప్పుడు పెళ్లైనా కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా అలా కెరియర్ పీక్ లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పెళ్లికి రెడీ అయింది.
ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ్తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇలాంటి పీక్ టైంలో పెళ్లికి రెడీ అయింది. ఈ నెల 12న గోవాలో తన చిరకాల మిత్రుడు యాంటోనీ తట్టిల్ని పెళ్లి చేసుకోబోతోంది. ఇక నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న శోభిత అయితే సినిమాలు, ఓటీటీలు అన్న తేడా లేకుండా, సౌత్ నార్త్ అన్న డిఫరెన్స్ లేకుండా సినిమాలు చేసేస్తోంది. అయినా సరే నాగ చైతన్యని పెళ్లి చేసుకుని కెరియర్ కంటిన్యూ చేయబోతోంది. ఒకప్పటిలా పెళ్లి చేసుకుంటే కెరియర్ క్లోజ్ అన్నట్లు కాకుండా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి రెడీ అవుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార 20 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా ఇంకా ఏమాత్రం చార్మ్నెస్ తగ్గకుండా ఆ క్రేజ్ ని మెయింటైన్ చేస్తోంది. ఆల్రెడీ సౌత్ లో సత్తా చాటుతున్న ఈ హీరోయిన్ పెళ్లై 2 పిల్లల తల్లైన తర్వాత కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయినే అనిపించుకుంటోంది. మొన్నటి వరకు సౌత్ లో మాత్రమే సినిమాలు చేస్తున్న నయనతార ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఇంకా బిజీ అయిపోయింది. జానర్ తో సంబంధం లేకుండా కమర్షియల్ మూవీస్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్, స్పెషల్లీ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంది నయనతార. సౌత్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక కెరీర్ కంటిన్యూ చేయడం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కానీ బాలీవుడ్ హీరోయిన్లు ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బిజీగా సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. అప్పటి వరకు హీరోయిన్ జస్ట్ ఏ క్యారెక్టర్ అనుకున్న వాళ్లకి యాక్టింగ్ తో కలెక్షన్లు కురిపించే సత్తా ఉన్న కమర్షియల్ ఎలిమెంట్ అని ప్రూవ్ చేసింది దీపికా పదుకొన్. పెళ్లైతే అసలు సినిమా కెరియరే మారిపోతుంది, అవకాశాలు రావు అన్న రూమర్స్ కి చెక్ పెడుతూ పెళ్లై 6 ఏళ్లు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 ప్లేస్ లోనే కంటిన్యూ అవుతోంది. ఈ సంవత్సరం తెలుగులో కల్కి సినిమాతో సౌత్ ఆడియన్స్ ను కూడా పలకరించిన దీపిక ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లో ఉంది. మరో 2-3 నెలల్లో కల్కి 2 షూటింగ్ పనుల్లో జాయిన్ అవ్వబోతోంది. 30లోకి ఇంకా ఎంటర్ అవ్వనే లేదు. కెరియర్ లో ఫుల్ సక్సెస్ ఇంకా చూడనే లేదు. కానీ ఆలియా మాత్రం పెళ్లి చేసుకుని కూతురు రాయాతో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరియర్ ని కూడా ఫుల్ ఫిల్ చేసేస్తోంది. 2.5 ఏళ్ల క్రితం కెరియర్ పీక్ టైంలోనే రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఆలియా పెళ్లయ్యాక పెద్ద ప్రాజెక్ట్స్ తో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటోంది. కమర్షియల్ సినిమాలతో పాటు జిగరా లాంటి విమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీస్ చేస్తూ పెళ్లయ్యాక కూడా కెరియర్ ని ఫుల్ స్పీడ్ లో మెయింటైన్ చేస్తోంది. ఇక 1.5 సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్న కియారా అయితే సౌత్ నార్త్ వరుస పెట్టి స్టార్ హీరోలందరి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నిజానికి కియారా పెళ్లైన తర్వాతే కెరియర్ స్పీడ్ పెరిగింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కియారా ప్రస్తుతం డాన్ 3, వార్ 2 సినిమాలతో పాటు తెలుగులో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తోంది. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. 10 ఏళ్లకు పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ సంవత్సరమే తన బాయ్ ఫ్రెండ్ జాక్కీని పెళ్లి చేసుకుని ఓటీజీలతో పాటు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా కెరియర్ కంటిన్యూ చేస్తోంది రకుల్. పెళ్లి తర్వాతే రకుల్ భారతీయుడు 2 సినిమా చేసింది. అలా సినిమాలు చేస్తూనే పీక్స్ లో ఉన్న టైంలో పెళ్లిపీటలెక్కిన సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా కూడా వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఒకప్పటిలా పెళ్లి చేసుకుంటే సినిమా ఛాన్సులు రావనే ట్రెండ్ ని మార్చి పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా ఫుల్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తున్నారు హీరోయిన్లు. బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్య అసలు విడిపోయారా, కలిసున్నారా కనుక్కుందామని ట్రై చేస్తోంది సోషల్ మీడియా. అసలు ఏమైందో తెలుసుకుందామని తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అస్సలు వాళ్ళిద్దరూ కలిసే లేరని, విడిపోయారని నిన్నటి వరకు తేల్చి చెప్పిన జనాలు ఇప్పుడు తూచ్ వాళ్ళు విడిపోలేదంటున్నారు. ఇంతకీ విడిపోలేదనడానికి ప్రూఫ్ ఏంటో మీరు కూడా చూడండి. ఐశ్వర్య రాయ్, అభిషేక్ మధ్య అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తోంది సోషల్ మీడియా. అందుకే పనిగట్టుకుని వీళ్ళిద్దరి మీదే కాన్సంట్రేట్ చేస్తోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారని, అసలు వీళ్ళిద్దరి మ్యారీడ్ లైఫ్ సరిగా లేదని, ఇదిగో ఇవే ఆధారాలని ఏవో ఒక ఫోటోలు ప్రూఫ్లుగా చూపిస్తూనే ఉన్నారు. ఈవెంట్స్ లో ఫ్యామిలీ మొత్తం కలిసొచ్చిన ఐశ్వర్య, ఆరాధ్య మాత్రం సపరేట్ గా రావడంతో అభిషేక్, ఐశ్వర్య మధ్య రిలేషన్ సరిగా లేదంటూ టాక్ నడిచింది. ఇలాంటి వాటన్నింటికి చెక్ పెట్టారు అభిషేక్, ఐశ్వర్య. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ విడిపోలేదని ఈ ఒక్క ఫోటో చెబుతోంది. ఈ మధ్య కాలంలో అసలు ఈవెంట్స్ కి కానీ, వెడ్డింగ్స్ కి కానీ కలిసి కనిపించని ఈ జంట లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో సందడి చేశారు. కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు. ఫోజులంటే ఏదో ఎడమోహం పెడమోహం కాకుండా ఇద్దరూ హ్యాపీగా ఫోటోలు దిగారు. ఇప్పుడు ఆ ఫోటోలు చూసే ఇద్దరికీ విడాకులవ్వలేదు, కలిసే ఉన్నారంటూ కొత్త పాట పాడుతున్నారు నెటిజన్స్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదని, విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో లాస్ట్ ఇయర్ నుంచి చర్చ జరుగుతోంది. అయితే వీళ్ల గురించి రూమర్స్ ఎన్నొస్తున్నా ఎప్పుడూ ఈ రూమర్స్ గురించి రియాక్ట్ అవ్వలేదు. అవునని కాదని కూడా చెప్పలేదు.
ఈసారైతే నవ్వి ఊరుకున్నారు. అసలు వీళ్ళిద్దరూ బానే ఉన్నా, ఎటువంటి డివోర్స్ లేకపోయినా సోషల్ మీడియా మాత్రం ఏదో ఉందని స్టోరీలు క్రియేట్ చేస్తోందని జనాల ఒపీనియన్. జపాన్ లో రిలీజ్ అవుతున్న కల్కి, విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక, అప్డేట్స్ కి రెడీ అయిన సాయి దుర్గా తేజ్, జాట్ పవర్ చూపిస్తున్న సన్నీ డియోల్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన కల్కి మూవీ జనవరి 3 నుంచి జపాన్ లో రిలీజ్ కాబోతోంది. రష్మిక మరోసారి హైలైట్ అయింది. పుష్ప 2 సినిమాని విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఏఎంబి మాల్ లో చూసింది రష్మిక. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్డేట్ కి రెడీ అవ్వమంటున్నాడు సాయి దుర్గా తేజ్. రోహిత్ డైరెక్షన్ లో మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సాయి ధరమ్ తేజ్ 18వ సినిమాకి సంబంధించి ఈ నెల 12న అప్డేట్ ఇస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది టీం. విశ్వక్సేన్ క్లీన్ షేవ్ చేసి కొత్త లుక్ లో ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ లుక్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ అవబోతున్న లైలా కోసమే అని తెలుస్తోంది. మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న జాట్ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.